ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నవ సంవత్సరం. ఈ పరాభవ నవ సంవత్సరంలో మనం సంవత్సర ఫలితం చూసుకున్నట్టుగైతే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు పెద్దగా పరిశీలనలోకి తీసుకోరాదు అనేసి అంటారు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధములా యోగదాయకంగానే ఉంది. ఇక్కడ గోచారం ఏ విధంగా గ్రహ సంచారం ఉందంటే అది బాగుంది కాబట్టి వాళ్ళకి ఏముందంటే ఎన్నాళ్ళు పడ్డనటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో వృశ్చిక రాశి వారికి అవన్నీ కూడా మబ్బుల్లాగా మాయం అయిపోతాయి. మబ్బుల్లా కమ్మేసే కష్టాలన్నీ ఒకసారిగా కమ్మేసే ఆ మబ్బులు కమ్మేసినటువంటి ఏ బాధలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ సంవత్సరం అన్ని విధములా లాభదాయకంగానే ఉండును. 2-3 రకాలుగా ధనాదాయం చేతికి వస్తుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు, అధికార వర్గుల వల్ల, అధికమైనటువంటి అధికారుల వల్ల కూడా లాభదాయకంగానే ఉంటుంది. గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ వ్యవహార శైలిలో ఒక మంచి ప్రాముఖ్యత కలుగుతుంది. సంఘంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి ఉన్నా దానికి మించినటువంటి ఆదాయం కూడా వస్తుంది. ప్రమోషన్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కూడా ఉంటుంది. ప్రమోషన్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి నిరుద్యోగులకు ఒక రకంగా చెప్పాలంటే కొద్ది ఉపశమనం కలుగుతుంది. ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగంలోని స్థిరత్వం పొందుతారు. విద్యార్థులకి మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో పాస్ అవుట జరుగుతుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వచ్చును. అయితే వీళ్ళకి స్థిరత్వం, టెంపరీగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా పర్మనెంట్ ఇలా అవకాశాలు ఉన్నాయి. దానిలో ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి చాలా బాగుందనే చెప్పచ్చు. అన్ని రంగంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అభివృద్ధికి లోటు ఉండదు. కళాకారులు, క్రీడాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గం వారికి, గాయకులకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. సినీ నిర్మాతలకు విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. కాంట్రాక్టుదారులకు కూడా బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా సకాలంలో వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు, సమాజంలో గౌరవం, పలుకుబడి కలుగుతుంది. ఈ రాశి స్త్రీలకు వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నములు చేసేవారు కొద్దిగా ఆలోచిస్తూ చాలా మంచిది. విదేశీ ప్రయత్నములు వాయిదా వేయట చాలా మంచిదని నా అభిప్రాయము. ఈ గ్రంథకర్తల కూడా అదే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా మనం వినడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి రాహుతి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జపం చేసుకున్నట్టుగైతే చాలా మంచిది అని మా తాలూకా అభిప్రాయము. ఏ విధంగా ఉందంటే రావుకి కేతువుకి కలిపి చేసుకోవడం అని చాలా మంచిది. ఉలవలు మినువులు కలిపి దానం ఇచ్చుకున్నట్టుగైతే చాలా బాగుంటుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఎప్పటి నుంచి చెప్తే అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. వృశ్చిక రాశి వారికి కింద సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ఏదో వాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం కూడా అటువంటి ఇబ్బంది లేదు. ఒక చక్రం తిప్పుతారు, బాగా తిప్పుతారు. కానీ కొన్ని ప్రమాదాలు కొంచెం ఏంటంటే మీకు నమ్మిన వారే మమ్మల్ని మోసం చేసే అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో మధ్యత్వం పనికిరాదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరే, మీకు ఎవరో ఒకరు ఎటువంటి సహాయం చేస్తున్నారు అనుకుంటారు కానీ ఆ సహాయం కాదు. మీరు భ్రమలో ఉన్నారు. మీకు ఎవరు చెప్పుడు మాటలు తొందరగా వింటారు. చెప్పుడు మాటలు వినకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది. ఎవరి మాట విని నమ్మి మోసపోవద్దు. ఊరికనే ఎవరు ఉద్యోగాల్లోని ప్రమేయం ఉంది, వాళ్ళు నాకు తెలుసు, ఈ నాకు తెలుసు, లంచాలు ఇవ్వండి, ఇలాంటి లంచాలకి మాత్రం బ్యాక్ డోర్ అనేది వద్దు. మనకి 2 నంబర్ అంటే చూసా 2 నంబర్ కామ్ नहीं चाहिए కానీ 2 నంబర్ వద్దమ్మా. మోసపూరితం చాలా జాగ్రత్త ఉంది. శివారాధన చెయ్యండి, శివుణ్ణి పట్టుకోండి, శివ పూజలు చేయండి. మంచి
అభివృద్ధిలోకి వస్తారు. మళ్ళీ మన మాసవారీ ఫలితాలతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.